అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఎక్కడికి దారితీస్తుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోటాపోటీగా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ప్రతీకార సుంకాలు విధించుకుంటున్నారు. తాజాగా డ్రాగన్ కంట్రీపై ట్రంప్ సుంకాలను భారీగా పెంచేశారు. ఆ దేశం వస్తువులపై సుంకాలను 245% పెంచుతున్నట్టు ప్రకటించింది. చైనా వస్తువులపై ట్రంప్ ప్రతీకార సుంకాలను పెంచడంతో దీనికి ప్రతిగా చైనా కూడా భారీగా సుంకాలు పెంచింది. ఇప్పటికే చైనా వస్తువులపై 145% సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా మరో 100% పెంచి 245%కి తీసుకువెళ్లారు. చైనా రేర్ ఎర్త్ మెటల్స్ నిలిపివేసిన 2 రోజుల్లోనే ఈ ప్రకటన విడుదలైంది. కొన్ని ముఖ్యమైన ఖనిజాల ఎగుమతిని చైనా నిలిపివేసింది. ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, కార్లు, విమానాలు, సెమీకండక్టర్లు, అనేక ఇతర వస్తువుల తయారీకి ఈ ఖనిజాలు చాలా కీలకం. కొత్త ఎగుమతి విధానాన్ని రూపొందిస్తోన్న డ్రాగన్ ఇది పూర్తయ్యే వరకు కొన్ని రకాల వస్తువుల ఎగుమతిని నిలిపివేసింది. ఇది అమెరికా వంటి దేశాలకు పెద్ద దెబ్బే. ముఖ్యంగా అమెరికా రక్షణ రంగ కంపెనీలకు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచంలో 90% అరుదైన ఖనిజాలు చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఖనిజాలు రక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధనం, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. సమారియం, గడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, లుటేటియం, స్కాండియం, ఇట్రియం వంటి 7 రకాల ఖనిజాలను ఎగుమతి నియంత్రణ జాబితాలో చేర్చారు. అమెరికాలో ఒకే ఒక అరుదైన ఖనిజాల గని ఉంది. దాని సరఫరాలో ఎక్కువ భాగం చైనా నుంచి వస్తుంది. ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రకటించిన ఏప్రిల్ 2నే అరుదైన ఖనిజాల ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించింది. దీనివల్ల పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఆంక్షలు కేవలం ఖనిజాలకే పరిమితం కాదు, మ్యాగ్నెట్స్, ఇతర ఉత్పత్తుల ఎగుమతిని కూడా నిలిపివేసింది. దీనివల్ల అమెరికా తయారీదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ ఖనిజాలు, వాటితో తయారైన వస్తువులను ఎగుమతి చేయడానికి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. కానీ ఈ అనుమతులిచ్చే వ్యవస్థ సరిగా లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.